వీర్యం పలచగా ఉంది, ఇది ఏమన్నా ప్రాబ్లమా, ఏమన్నా ఇష్యూ అవుతుందా, ఏంటి సమస్య అనే దాని మీద చాలామంది సెర్చ్ చేస్తున్నారు. ఏంటి అసలు ఇది? సార్ ఇది ఏంటంటే చాలామందికి ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే స్పామ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు చూడండి సార్, సెమెన్ ఏదైతే ఉంటుందో అందులో 3 భాగాలు ఉంటాయి. ఓకే. ఒకటేమో సెమనల్ ఫ్లూయిడ్, అది టెస్టిస్ ఏదైతే ఉంటుందో సార్ అవును. అక్కడ సెమనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఓకే. టెస్టిల్ బీజాలు కింద రైట్. అక్కడ స్పామ్స్ కూడా ఉత్పత్తి అవుతాయి. అవును. ఇవి పైకి వస్తాయి, వచ్చి ఒక రకమైన వెజల్ లాగా ఉంటుంది, అందులో అది అందులో జమ అవుతుంది, అక్యుములేట్ అవుతుందా? అందులోనే అవుతుంది. అంటే వీర్యం ఉత్పత్తి అవుతుంది, అక్కడ జమ అవుతుంది. ఓకే. ఇది ఎప్పుడైతే ఎజాకులేషన్ అవుతుంది, మీరు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ మూత్రం చేసే ద్వారం దగ్గర ప్రాస్టేట్ గ్లాండ్ ఉంటుంది. ఓకే. అదేం చేస్తుందంటే ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ సీక్రెట్ చేస్తుంది. దాన్నే ప్రీకమ్ అంటారు. అది సీక్రెట్ చేసి రెడ్ కార్పెట్ లాగా రెడీ, ఎందుకంటే అక్కడ నుంచి స్పామ్స్ వస్తున్నాయి, దానికి ఇంజురీ కాకూడదని. అయితే అక్కడ నుంచి సెమనల్ ఫ్లూయిడ్, స్పామ్స్, ఇది కొంచెం మంచిగా సెమనల్ ఫ్లూయిడ్, స్పామ్స్ ఇవి వస్తాయి. ఇక్కడ వచ్చిన తర్వాత అంగం దగ్గర ఈ యురేథ్రాలు ఆ ప్యాసేజ్లో వచ్చిన తర్వాత ఈ ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ ముందే వెళ్ళి రెడీ చేస్తుంది. ఇంకేంటంటే చాలా ఎక్కువ వెళ్ళి పుష్ చేసి దాన్ని యోనిలోకి పంప్ చేసేస్తుంది ఈ ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్. అయితే ఎందుకంటే ఈ స్పామ్స్ యోనిలోకి పోవాలి, ఆ పవర్తో పోతుంది. అయితే సార్ ఇప్పుడు ఒకవేళ క్వాంటిటీ తగ్గిపోతే ఏదైనా సరే ఈ మిక్స్చర్ 3 భాగాలు ఏవైతే ఉన్నాయో, స్పామ్స్ కానివ్వండి, అలాగే సెమనల్ ఫ్లూయిడ్ కానివ్వండి, అలాగే ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ కానివ్వండి, ఈ 3 కలిపి సెమన్ అవుతుంది. ఓకే. ఒకవేళ ఈ మూడిట్లో ఏదో ఒకటి తక్కువ అయిపోయింది అనుకోండి, క్వాంటిటీ తగ్గిపోద్ది. ఓకే. ఆ టేస్ట్, ఆ మజా, ఆ ఆనందం అది రాదు.